తెలంగాణలో జనసేన పోటీ వల్ల ఎవరికి నష్టము? తెలంగాణలో జనసేన పోటీ చేయాలా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. ఫస్ట్ అసలు తెలంగాణలో ఈ జనసేనకి ఏం పని అనేది తెలంగాణ వాదులు అడుగుతున్నారు. ఈ చర్చను పక్కన పెడితే, ఎందుకంటే ఎవరు పోటీ చేయాలి, ఎవరు పోటీ చేయకూడదని నియంత్రించే వ్యవస్థ ప్రస్తుతానికి ప్రజాస్వామ్యంలో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు పోయి భారతదేశంలో కాశ్మీర్లో కూడా పోటీ చేయవచ్చు. ఎవరైనా పోటీ చేయొచ్చు. జనాలు వాళ్ళు ఆమోదిస్తే అక్కడ నాయకత్వం అవుతారు, నాయకులు అవుతారు, పాలన చేస్తారు. ఆమోదించకపోతే అడ్రస్ లేకుండా కొట్టుకొని పోతారు. ఇది కానీ తెలంగాణలో వీళ్ళు పోటీ చేయడానికి, వీళ్ళు పాలన చేయడానికి పోటీ చేస్తున్నారా, ఈ పాలనను తప్పుదారి పట్టించడానికి పోటీ చేస్తున్నారా, లేదా ఈ పాలనలో ఎవరికి మద్దతు పలకడానికి పోటీ చేస్తున్నారు? ఈ పోటీ చేయడం వెనుక వీళ్ళ యొక్క వ్యూహం ఏంటి అనేది ఖచ్చితంగా మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఎలాగో వీళ్ళని పోటీ చేయకుండా మనం ఆపలేము, కానీ వీళ్ళ యొక్క ఆలోచనను మాత్రం బయటికి తెలియజేస్తే ప్రజలు వాళ్ళ అధికారంలోకి రావాలన్నా రాకూడదా అని ఆపుతారు. సో ఆ ఉద్దేశంతో మనం ఒక పోల్ పెట్టాము. తెలంగాణలో జనసేన పోటీ చేయడం వల్ల ఇది ఎలాగో జనసేన ఇక్కడ గెలిచేది లేదు, అధికారం చేసేది లేదు, ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారు అని అంటే, ఇలా పోటీ వల్ల ఎవరికి లాభం వస్తుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీకి అని అంటే 30% మంది ఎస్, బీఆర్ఎస్కు 31% మంది, కాంగ్రెస్కి 50% మంది, బీఆర్ఎస్కి 31% మంది, బీజేపీకి 12% మంది, ఎవరికి కాదు అనేది 7% మంది. సో ఈ రకంగా జనసేన పోటీ చేయడం వల్ల తెలంగాణలో ఎవరికి లాభం చేయాలనుకుంటున్నారు అని అంటే, రేవంత్ రెడ్డికి లాభం చేయాలనుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి. అక్కడనో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి కట్టారు, బీజేపీ తోటి జనసేన, టీడీపీ. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి. ఇక్కడ ఎవరికి వీళ్ళు పోటీ చేస్తే మద్దతు వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఎందుకు? రేవంత్ రెడ్డి చంద్రబాబు అనుకూలంగా ఉన్నారు. చంద్రబాబు కళలు నెరవేర్చడం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కోసం రేవంత్ రెడ్డి ప్రయోజనం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలను మరింత తాకట్టు పెట్టేటందుకు, కాంగ్రెస్ పార్టీకి మరిన్ని జవసత్వాలు ఇచ్చేందుకు బీజేపీ జనసేన పార్టీ పనిచేస్తుంది. చివరికి అక్కడ ఉన్న బీజేపీకి మేలు చేసిన జనసేన వల్ల ఇక్కడ బీజేపీకి మేలు జరుగుతుందంటే, ఇక్కడ బీజేపీకి మేలే జరగట్లేదు. అంటే జనసేన అక్కడ మాత్రమే వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి లేదు, దేశంలో కూడా బీజేపీకి ఉపయోగపడే పరిస్థితిలో లేదు. వీళ్ళు ఎవరికి ఉపయోగపడుతున్నారు అంటే, వీళ్ళు చంద్రబాబుకు ఉపయోగపడము, టీడీపీకి ఉపయోగపడము తప్ప తెలంగాణ ప్రజలకు కాదు అనేది ఇలా స్పష్టంగా అవపడుతున్నది. సో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఉపయోగపడడానికి జనసేన వస్తున్నది. ఇది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయము. సో మరిగా వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి, ఎన్ని డిపాజిట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి.